కానీ ఇటువంటి నేరాలకు అటువంటి పొరపాట్లకి జరగవు. ఈసారి జాగ్రత్తలు తీసుకుంటారు. మీకు ఒక అంశం చెప్తాను సార్. కొత్త చట్టం BNSS అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత CRPC ప్లేస్ లో వచ్చింది. సెక్షన్ 518 కంటిన్యూయింగ్ అఫెన్స్. ఇన్ ది కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ అఫెన్స్ ఏ ఫ్రెష్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ షల్ బిగిన్ టు రన్ ఎట్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ద టైమ్ డ్యూరింగ్ విచ్ ది అఫెన్స్ కంటిన్యూస్. సోషల్ మీడియాకి అప్లై అవుతుంది. ఇంకొకటి 519 ఎక్స్టెన్షన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఇన్ సర్టన్ కేసెస్ not withstanding anything contained in the foregoing provisions of the chapter. Any court may take cognizance of an offence after the expiry of the period of limitation if it is satisfied on the facts and circumstances of the case that the delay has been properly explained and that it is necessary so to do in the interest of justice. నిన్న పోసాని అంశంలో కూడా జరిగింది ఇదే సార్. చాలా సుదీర్ఘమైన వాదనలు చేశారు ప్రాసిక్యూషన్ తరఫున, డిఫెన్స్ తరఫున. అవును, తెల్లవారే వరకు జరిగాయి. ఆ వాదనలన్నీ విన్న తర్వాత జడ్జి గారు కాగ్నిజెన్స్ నేరం చూపారు. కాబట్టి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది అప్లై అవ్వదు. 10 సంవత్సరాల కింద చేశారు, ఇవన్నీ అప్లై కావు. కోర్టు దాన్ని సహేతుకంగా దాన్ని గమనించింది, పరిగణనలో తీసుకున్న తర్వాత. కాబట్టి 518, 519 PNS చట్టం ప్రకారం ప్రతి వాడి మీద ఏది సోషల్ మీడియాలో నిక్షిప్తమైనవి, యూట్యూబ్ లో నిక్షిప్తమైన ప్రతి వాడి మీద కేసులు నడుస్తాయి. అందులో ఎవరో మినహాయింపడదు. ఎప్పుడు ఎవరికి మినహాయింపడదు అంటే ఎవరైతే వాటిని తొలగించుకుంటారో, సమాజానికి క్షమాపణ చెప్పుకుంటారో వారి పట్ల మటుకి మేము కొంత దాన్ని ఏమంటామంటే ఉపేక్షిస్తామేమో. కానీ ఎందుకంటే మేము సమాజం కలుషితాన్ని కాకుండా ఆ కాలుష్య వాతావరణాన్ని నివారించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. సోషల్ మీడియాలో 90% కాలుష్యాన్ని నివారించాం. ఇప్పుడు ఆ మిగిలిన 10% కూడా నివారించాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాం. మా యొక్క దృష్టి అభివృద్ధి మీద ఉంది, మా యొక్క దృష్టి రాష్ట్ర పునర్నిర్మాణం మీద ఉంది. దాని నుంచి లాగడానికి వైసీపీ పలు కుట్రలు చేస్తాయి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను సార్. జగన్ రెడ్డి అనేవాడు ఎటువంటి వాడు అనే దానికి అతను అధికారంలో రావడం కోసం ఒక శవం అన్నా ఉండాలా, లేకపోతే ఒక సింపతి కార్డు అన్నా ఉండాలా. సానుభూతి మీద వచ్చి ఒక శవం దగ్గర అతను యాత్ర మొదలైంది, రాజకీయ యాత్ర. ఒక వ్యక్తిని అంటే సొంత బాబాయిని హింసించి 2009కు ముందు అతను MP పదవి కూడా రాజీనామా చేసేలా చేసి హింసించి, అంటే హింస నుంచి హింసకి అతను రాజకీయ కొనసాగుతున్నాడు. ఈ వాతావరణంలో అతను నేరపూర్తి మనస్తత్వంలో ఒక శవాన్ని అడ్డు పెట్టుకుని సొంత పార్టీ పెట్టుకోలే పక్కనోడి లాక్కొని అతను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి చివరికి ఇప్పుడు అతను ఎట్లా వచ్చాడంటే కేవలం తాను ఓడిపోయిన తర్వాత 2024 ఎన్నికల్లో నేరస్తులుగా ఎవరైతే మనం సమాజం భావిస్తుందో వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు మాత్రమే రాష్ట్రానికి వస్తున్నారు, లేదా ఒక శవం కనపడితే రాష్ట్రానికి వస్తున్నారు తప్పితే ప్రజా సమస్యల గురించి రావట్లా, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు మాట్లాడటం కోసం రావట్లా, శాసనసభకు అసలు రావట్లా. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర పురోగతి, రాష్ట్ర అభివృద్ధి వీటిపైన సద్విమర్శలు చేయడానికి అసలు రావట్లేదు. అతను 2024 ఎన్నికల ముందు సరే 19 ముందు బాబాయ్ హత్యను వాడుకున్నాడు, తర్వాత కోడికత్తి డ్రామా ఆడాడు. బాబాయ్ హత్య కొద్ది జనాలకు, కోడికత్తి మటుకి జనాలకు వెళ్ళాల. కానీ 24 ఎన్నికల ముందు కూడా మళ్ళీ నాటకం మొదలు పెట్టాడు. అంటే ఇక్కడ అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ తల్లి మటుకి ఈసారి సేఫ్ అమెరికా పారిపోయింది, వెళ్ళిపోయింది. పారిపోయింది అంటే కూడా బాగోదేమో, వెళ్ళిపోయింది. ఆమె తన కొడుకు కోసం ఇక్కడ ఓటు వేయడానికి కూడా రాల. గులకరాయి కేసు ఎవరంటే ఒక నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్నవాడు ఒక 15 ఏళ్ల కుర్రోడు అంట గులకరాయి విసిరాడంట, చాలా నైపుణ్యంతో విసిరాడంట. అది ఇతనికి తగిలిందంట, అతని నుంచి మళ్ళీ వెల్లంపల్లి తగిలిందంట, వాళ్ళిద్దరికి గాయాలైన అంట. అది హత్యాయత్నం అంట. ఆ గులకరాయిని ఎవడూ చూడాల, ఆ గులకరాయి రికవరీ అవ్వాల. కానీ వీళ్ళు కట్లు కట్టుకున్నారు. ఒక 10-15 రోజులు డ్రామా అయిన తర్వాత సోషల్ మీడియాలో నగుబాటు అయిన తర్వాత, నవ్వులు పాలైన తర్వాత మీరు ఒకసారి గమనించండి. ఆ రకమైన గులకరాయి గన ఒక వ్యక్తికి మొహానికి కన్ను పైన తగిలితే బలమైన గాయం అయితే ఆ గాయానికి సంబంధించిన మచ్చ ఈ రోజుకి ఉంటుంది. పుట్లు పండి అక్కడ 3 పుట్లు అతను. మీరు ఈరోజు జగన్ రెడ్డి లేటెస్ట్ ఫోటోలు చూడండి, అక్కడ ఎక్కడైనా గాయం తగిలిన ఆనవాళ్ళు మీకు కనపడతాయా? వాస్తవమైన గాయం తగిలితే ఇవి కుట్రలు అంటే ఇవి జనాల్లో తీసుకెళ్తున్నాడు. అది దీన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావిస్తున్నారు.
అవును, నిన్న మాట్లాడినప్పుడు కూడా చంద్రబాబు గారు అదే కొన్ని విషయాలు ప్రస్తావించారు. సో అప్రమత్తంగా అదే. ఉండాలి అనేది. ఇప్పుడు ఉమ్, ఏ కుర్రవాడు 15 ఏళ్ళ కుర్రవాడు గులకరా ఇసిరాడు పాపం ఇది. అది చీకట్లో ఇసిరాడు, తగలడం జగన్ దగ్గర ఇంకెవడికి తగల. నా బీసీ అన్నవాడు మేనమామ వేగదా, మరి వదిలేచ్చుగా మేనలు చేసిన పనికి లేదు. నా ఎస్సీ అన్నావు, కేవలం ఒక మాస్క్ అడిగిన దానికి సుధాకర్ ని పిచ్చోడు చేసి రోడ్డు మీద ఏ రకమైన చిత్రహింసలు పోలీసులు చేశారు చూశారు కదా. చివరికి అతను పిచ్చోడుగా ముద్రేసి ఏ రకంగా అతను చావు కారణం ఏదో చూశారు కదా. నా ఎస్సీ అనే దానికి కూడా అక్కడ పోయింది. ఇక నా మైనారిటీ అనే దానికి మైనారిటీలో ఒక కుటుంబం ఏ రకంగా ఆత్మహత్య చేస్తుందని అవును. చూశారు. ఒక బీసీ కుర్రవాడు తన అక్కని వేధిస్తుంటే కొంతమంది కుర్రవాడు ఆకతాయిలు అతను ఏ రకంగా తగలబెడితే అతను ఏ రకంగా స్పందించాడని చూస్తున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అవును. ఇక వైసీపీ వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేస్తున్న వాదన ఏంటంటే ఇతనికి పోసాని మురళికి తారీఖు తప్పు వేసి నోటీస్ ఇచ్చారు, ముందు రోజు తర్వాత రోజు డేట్ వేసి ఇచ్చారు. అది అవును. మానవ తప్పిదం. అది మానవ తప్పిదంగా దాన్ని చూడొచ్చు. కానీ జత్వానీ కేసులాగా అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకుండానే పోలీసులు ఫ్లైట్ ఎక్కిన వెధవాయిత్వం అయితే ఇక్కడ జరగలేదుగా. అసలు ఎఫ్ఐఆర్ నమోదే కాలే ఇక్కడ. అవును. పోలీసులు అరెస్ట్ చేయడానికి బాంబే వెళ్ళిపోయారు ఫ్లైట్ ఎక్కేసి. ఎవరు ఐపీఎస్ అధికారి. ఒకవేళ అయినా కూడా వాళ్ళు అరెస్ట్ చేసిన 24 hours లోపల బహుశా ఇంచుమించుగా చూపించారు కదా సార్ పోలీసులు అక్కడ రాజంపేట. జత్వానీ కేసులో ఎస్. మీరు ఒక జీవితం నిజంగా నేరం చేస్తే జత్వానీ ఒక్కటే అరెస్ట్ అవ్వాలి. తల్లి తండ్రులు ఎందుకు అరెస్ట్ చేశారు? అవును. ఇక్కడ జరిగిన కుట్ర ఇప్పుడు అది మనకు టైం లేదు కానీ చెప్పడానికి. అవును. మీకు ఒకటే చెప్తున్నాను, ఎస్. తారీఖు అనేది నిజంగా తప్పు పడితే కోర్టు వద్ద ఖచ్చితంగా కన్సిడరేషన్ తీసుకోవాలి. కోర్టు కన్సిడరేషన్ తీసుకోవాలంటే అది మానవ తప్పిదం. తారీఖు వేయటం పెన్నుతో రాసింది కాబట్టి మానవ తప్పిదంగా పరిగణిస్తారు. కాబట్టి ఇది పెద్ద డిఫెన్స్ కాదు. మా పొన్నవో లేదా గొంతు అవును, ఆయన 111 కూడా అసలు అది సెక్షన్ పెట్టడమే రాంగ్. అసలు ఎట్లా పెడతారు అది అంటున్నారు కదా. 111 సెక్షన్ కింద కేసులు పెట్టమని పిలిపించింది నేనే. ఎందుకంటే